Namaste students, welcome back to our channel, our master English course. In this video, I am going to tell about simple past. It is used to indicate two past actions. One is an action which was completed in the past. Second one is it is used to indicate past habits. Most of the people are confusing in the usage of present perfect and simple past. Why? Because both tenses are indicate completed actions. That's why most of the people are confusing in the usage of these both tenses. When we use present perfect, we should not mention time when it completed. Whereas when we use simple past, we should mention time when it completed. This is the difference between these. Okay, you must understand, you must observe the difference between these. Okay, అంటే సింపుల్ పాస్ట్ మనము టూ యాక్షన్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తుంటాం. ఒకటి, ఏదైనా ఒక పని గతంలో అయిపోయింది అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ను యూజ్ చేయాలి. సెకండ్ వన్ ఈజ్ మనకు గతంలో ఉండే పాస్ట్ హ్యాబిట్స్ అన్ని కూడా ఓన్లీ సింపుల్ పాస్ట్లోనే మనము యూజ్ చేయాలి. ఓన్లీ సింపుల్ పాస్ట్లోనే మనము చెప్పుకోవాలి. అర్థమవుతుందా? గతంలో మనకుండే పాస్ట్ హ్యాబిట్స్ అన్ని కూడా ఓన్లీ సింపుల్ పాస్ట్లోనే మనము చెప్పుకోవాలి. కానీ సింపుల్ పాస్ట్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేసేప్పుడు మాత్రం చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడు మనము సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి, ఎప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలనే విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా కంప్లీటెడ్ యాక్షన్ గురించే చెప్తుంటాయన్నమాట. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది చాలామందికి ఉంటుంది. కాబట్టి సింపుల్ పాస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు అది ఎప్పుడు కంప్లీట్ అయింది అనే విషయాన్ని మనం టైంతో సహా తెలియజేస్తాం. ఖచ్చితంగా మనం టైం మెన్షన్ చేస్తాం, ఆ పని ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అని. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్కి వచ్చేటప్పటికి ఆ పని ఎప్పుడు అయిపోయింది అని మనము టైం మెన్షన్ చేయాల్సిన అవసరము లేదు. అంటే టైం మెన్షన్ చేయకుండా అయిపోయిన పని గురించి చెప్పేది ప్రజెంట్ పర్ఫెక్ట్. టైం మెన్షన్ చేస్తూ గతంలో అయిపోయిన పని గురించి తెలియజేసేది సింపుల్ పాస్ట్. అర్థమవుతుందా? ఈ రెండు టెన్సెస్ విషయంలో మీరు కొంచెము జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి మీకు రిపీటెడ్గా దీన్ని చెప్తూ ఉన్నాను అనమాట. ఓకే, నౌ లెట్ us డిస్కస్ ద ఫస్ట్ పాయింట్ రిగార్డింగ్ సింపుల్ పాస్ట్. దట్ ఈస్ ఇట్ ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అంటే ఏదైనా ఒక పని గతంలో అయిపోయింది అని చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సింపుల్ పాస్ట్లో. దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూద్దాం. సింపుల్ పాస్ట్ యొక్క వర్బ్ ఫామ్ ఏంది మనకు? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సింపుల్ పాస్ట్లో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫార్మ్ ఏ సెంటెన్స్ యూ మస్ట్ ఫాలో దీస్ వర్బ్ ఫామ్. దట్ మీన్స్ ఒక వాక్యాన్ని మనము సింపుల్ పాస్ట్లో రాయాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి, ప్లస్ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ పాస్ట్? ఇట్ ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అంటే ఏదైనా ఒక పని గతంలో అయిపోయింది అని చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ వెంట్ టు కాలేజ్. దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ V2, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద సెంటెన్స్ ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ పాస్ట్. ఓకే, అంటే సింపుల్ పాస్ట్లో ఒక సెంటెన్స్ మనం ఫామ్ చేయాలంటే సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఈ విధంగా ఉండాలి. ఒక సబ్జెక్ట్ ఉండాలి, మెయిన్ వర్బ్ V2లో ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. దట్స్ వై షీ వెంట్ టు కాలేజ్ అని రాసామన్నమాట. దీని అర్థమైంది ఆమె కాలేజ్కి వెళ్ళింది. దిస్ ఈజ్ జనరల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ దే కంప్లీటెడ్ దేర్ హోమ్ వర్క్. ఇక్కడ కూడా మనకు సబ్జెక్ట్, V2 ఫామ్, ఆబ్జెక్ట్. అంటే వారు వాళ్ళ యొక్క హోంవర్క్ని కంప్లీట్ చేశారు, దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఐ రోట్ ఏ నావెల్. హియర్ ఆల్సో దిస్ ఈజ్ సబ్జెక్ట్, V2 ఫామ్ అండ్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా సరే మనము సింపుల్ పాస్ట్లో ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, మెయిన్ వర్బ్ V2లో ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. దిస్ ఈస్ ద జనరల్ సెంటెన్స్ ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ పాస్ట్. ఓకే, నౌ లెట్ us see how they will give in the public and competitive exams regarding simple past. ఓకే, అంటే ఇంతకుముందు మనము సింపుల్ పాస్ట్కి సంబంధించి జనరల్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి, ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలని చూసాం. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ సింపుల్ పాస్ట్కి సంబంధించి ఏ విధంగా ఇస్తారు బిట్స్ అనేది చూద్దాం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పే మీకు ఏమని సింపుల్ పాస్ట్ని చెప్పేటప్పుడు టైం మెన్షన్ చేయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పేటప్పుడు
టైం మెన్షన్ చేయకూడదు అని చెప్పా. కాబట్టి ఇక్కడ టైం మెన్షన్ చేస్తూ సింపుల్ పాస్ట్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. మనకు పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళు బిట్స్ ఈ విధంగా ఇస్తారు, మనము ఆన్సర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ డాష్ go to Chennai yesterday. In the public examination they will give like this, but when they will give like this, how can we identify this is in simple past? This is in simple past. ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే yesterday is the identification word of simple past. అర్థమవుతుందా? whenever you see yesterday in the sentence, సింప్లీ యూ థింక్ దట్ ఈస్ ఇన్ సింపుల్ పాస్ట్. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే ఎస్టర్డే అనే వర్డ్ని కానీ మీరు ఒక వాక్యంలో చూసినట్లయితే అది సింపుల్ పాస్ట్లో ఉంది అని మీరు ఈజీగా గుర్తుపట్టాలన్నమాట. ఓకే, హౌ టు చేంజ్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద బ్లాంక్. మనకు మెయిన్ వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి? V2 ఫామ్లో ఉండాలి. దట్స్ వై హీ డాష్ గోకి V2 ఫామ్ ఏంది? గో, వెంట్, గాన్. అప్పుడు ఏం రాయాలి? వెంట్. హీ వెంట్ టు చెన్నై ఎస్టర్డే. అతను నిన్న చెన్నైకి వెళ్ళాడు. అది దాని యొక్క మీనింగ్. ఎస్టర్డే అనే పదం కనబడిందంటే ఏమనుకోవాలి మనము? అది సింపుల్ పాస్ట్లో ఉంది అనే విషయాన్ని మనము గమనించాలి. అదేవిధంగా మెయిన్ వర్బ్ని V2లోకి మనము చేంజ్ చేయాలి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఏంటంటే మనకు మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి. ఆ 12 టెన్సెస్లో హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా ఉండే టెన్సెస్ రెండే రెండు. అవి ఏవంటే ఒకటి సింపుల్ ప్రజెంట్, సెకండ్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్. రిమైనింగ్ టెన్సెస్ అన్నింటికీ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా ఉండే టెన్సెస్ ఎన్ని అంటే రెండే. అవేవి ఒకటి సింపుల్ పాస్ట్, ఇంకోటి సింపుల్ ప్రజెంట్. అయితే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఒక సబ్జెక్ట్ ఇచ్చి మెయిన్ వర్బ్ V1లో ఉన్నట్టయితే అది సింపుల్ ప్రజెంట్. అదేవిధంగా ఒక సబ్జెక్ట్ ఇచ్చి మెయిన్ వర్బ్ V2 ఫామ్లో ఉన్నట్లయితే అది సింపుల్ పాస్ట్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది సింపుల్ ప్రజెంట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది సింపుల్ పాస్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద ట్రైన్ డాష్ లీవ్ ద ప్లాట్ఫామ్ an hour ago. Now how can we identify this is in simple past? An hour ago. Ago is identification word of simple past. అర్థమవుతుందా? ఎగో అనేది మీకు ఒక వాక్యంలో కనిపించిందంటే అది సింపుల్ పాస్ట్లో ఉంది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. మెయిన్ వెర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? లీవ్ యొక్క వర్బ్ ఫామ్స్ ఏంది? లీవ్, లెఫ్ట్. కాబట్టి V2 ఫామ్ ఏంది? లెఫ్ట్. ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ an hour ago. అంటే ట్రైన్ ఒక గంట క్రితం ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ద PM డాష్ విజిట్ AP లాస్ట్ మంత్. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ దే విల్ గివ్ లైక్ దిస్. దెన్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇన్ విచ్ టెన్స్ ఆర్ దీస్ సెంటెన్సెస్. దెన్ we change the main verb in these blanks. Okay, the PM dash visit AP last month. How can we identify this is in simple past? Last month is the keyword of simple past. That's why the main verb is changed into V2 form in the blank. How to change? Visited. The PM visited AP last month. PM last month ఆంధ్రాకి వచ్చారు. ఇది దాని యొక్క మీనింగ్. అంటే లాస్ట్ మంత్ అని కనబడిందంటే అది కంప్లీటెడ్ యాక్షన్, గతంలో అయిపోయిన పని. కాబట్టి మనము విజిటెడ్ అనేది రాస్తున్నాం. ఇవన్నీ కూడా అంతే. మనకు ఇవన్నీ గతంలో అంటే పాస్ట్లో అయిపోయిన పనులు కాబట్టి మనము వీటిని సింపుల్ పాస్ట్లో V2 ఫామ్లోకి మెయిన్ వెర్బ్స్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ షీ డాష్ complete her studies last year. How can we identify this is in simple past? Last year is the identification word of simple past. అర్థమవుతుందా? How to change the main verb in the blank? Completed. She completed her studies last year. ఆమె యొక్క స్టడీస్ని లాస్ట్ ఇయర్తో కంప్లీట్ చేసింది. అంటే మనము జనరల్గా ఇవన్నీ కూడా అడిగేటివే, ఇవన్నీ కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడుకునేటివే. అర్థమవుతుందా? ఆయన స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయా అని ఎవరైనా అడిగారు అనుకోండి, షీ కంప్లీటెడ్ హర్ స్టడీస్ లాస్ట్ ఇయర్. ఆమె స్టడీస్ అన్ని లాస్ట్ ఇయర్తో కంప్లీట్ అయిపోయినాయి అని మనము చెప్తాం అనమాట.
కాబట్టి ఇవన్నీ కూడా మనకు టైం స్టేటెడ్ యాక్షన్స్ పాస్ట్ టెన్స్లో. మనం ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాం ఆ యాక్షన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనేది. కాబట్టి స్పెసిఫిక్గా గతంలో ఒక పని అయిపోయింది అని టైం స్టేటెడ్ యాక్షన్ గురించి చెప్పినట్లయితే మనం దాన్ని సింపుల్ పాస్ట్లో మాత్రమే యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ which we have in public and competitive exams. You have to listen very carefully and you have to understand very carefully. Okay? ఇంతకుముందు చెప్పుకున్నట్టువి మనకు సింపుల్ పాస్ట్లో ఫస్ట్ యాక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సింపుల్ పాస్ట్లో సెకండ్ పాయింట్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెకండ్ పాయింట్ అంటే ఏంది? ఇట్ షోస్ పాస్ట్ హ్యాబిట్స్. దట్ మీన్స్ ఆల్ ద పాస్ట్ హ్యాబిట్స్ విచ్ వీ హ్యాడ్ we must express only in simple past. అంటే గతంలో మనకుండే అలవాట్లన్నీ కూడా ఓన్లీ సింపుల్ పాస్ట్లోనే వాటిని మనము ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, he dash play cricket every day last year. This is the example of second point in simple past. Then how can we identify this is in simple past? Last year. Every day last year. How can we identify this is in సింపుల్ పాస్ట్? లాస్ట్ ఇయర్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ సింపుల్ పాస్ట్. అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మెయిన్ వెర్బ్ మనం ఎలా చేంజ్ చేయాలి? V2 ఫామ్లోకి చేంజ్ చేయాలి. ప్లేడ్. హీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ డే లాస్ట్ ఇయర్. అతను లాస్ట్ ఇయర్ ప్రతిరోజు క్రికెట్ ఆడేవాడు. అది పాస్ట్ హ్యాబిట్ అనమాట. అంటే గతంలో అలవాటుగా చేసే పనులన్నీ కూడా మనము సింపుల్ పాస్ట్లోనే చెప్పుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ while in school I dash take exercise every evening. How to change the main verb in the blank? మనం సింపుల్ పాస్ట్లో మెయిన్ వర్బ్ V2లోకి చేంజ్ చేయాలి కాబట్టి టేక్ యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏంది? టేక్, టుక్, టేకెన్. కాబట్టి టుక్ అని రాస్తాం. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? నేను స్కూల్లో చదివేటప్పుడు ప్రతిరోజు, అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసేవాడిని. అంటే అది ఎప్పుడు యాక్షన్? గతంలో అలవాటుగా చేసే పని అనమాట. అది పాస్ట్ హ్యాబిట్ కాబట్టి మనం ఇక్కడ దీన్ని సింపుల్ పాస్ట్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ షీ డాష్ గో టు కాలేజ్ డైలీ లాస్ట్ ఇయర్. ఇది కూడా మనం సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా ఐడెంటిఫై చేస్తాం? లాస్ట్ ఇయర్. దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ వర్డ్ ఆఫ్ సింపుల్ పాస్ట్. హౌ టు చేంజ్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద బ్లాంక్? V2 ఫామ్. గో, వెంట్, గాన్. షీ వెంట్ టు కాలేజ్ డైలీ లాస్ట్ ఇయర్. అంటే ఆమె లాస్ట్ ఇయర్ కాలేజ్కి డైలీ వెళ్ళేది. అంటే ప్రజెంట్ వెళ్ళడం లేదనమాట. అంటే పాస్ట్ హ్యాబిట్ చెప్తున్నామంటే నేను స్కూల్లో చదివేటప్పుడు ప్రతిరోజు ఈ పని చేసేవాడిని అని చెప్పినట్లయితే ప్రజెంట్ చేయట్లేదని అర్థం. లాస్ట్ ఇయర్ ఆమె డైలీ కాలేజ్కి వెళ్తుంది అని చెప్పినట్లయితే ప్రజెంట్ ఆమె పోవట్లేదని అర్థం. అంటే ఎవరైనా వాడు చిన్నప్పుడు బాగా చదివేవాడు అంటే ఇప్పుడు చదవట్లేదని అర్థం. అట్లా పాస్ట్ హ్యాబిట్స్ని సింపుల్ పాస్ట్లో చెప్పుకోవాలి. వాటి గురించి చెప్పుకుంటుంటే ప్రజెంట్ ఆ వర్క్ అలాంటి యాక్షన్స్ జరగట్లేదని అర్థం. అర్థమవుతుందా? అలాంటి హ్యాబిట్స్ అని కూడా, అంటే పాస్ట్ హ్యాబిట్స్ అని కూడా మనము సింపుల్ పాస్ట్లో చెప్పుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ కీవర్డ్స్. సింపుల్ పాస్ట్ మనకు వచ్చే కీవర్డ్స్ అంది ఎస్టర్డే, ఎగో, లాంగ్ ఎగో, వన్స్, లాస్ట్ నైట్, వీక్, మంత్, year. Whenever you identify these keywords in the sentence, certainly you think that is in simple past. ఎప్పుడైనా సరే ఒక టెన్స్ గురించి మనం బాగా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏది నేర్చుకోవాలి? డెఫినేషన్ నేర్చుకోవాలి. మనం ఆ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలని నేర్చుకోవాలి. తర్వాత వర్బ్ ఫామ్ నేర్చుకోవాలి. తర్వాత కీవర్డ్స్ నేర్చుకోవాలి. అంటే ఒక టెన్స్ గురించి ఈ మూడు కానీ మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఆ టెన్స్ని మీరు ఈజీగా రిటర్న్ ఫామ్లో కానీ అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండ్ పాయింట్ ఇన్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ టూ పాస్ట్ యాక్షన్స్. వన్ ఈజ్ ఇట్ ఇండికేట్ ద మోడ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అంటే ఏదైనా ఒక పని గతంలో అయిపోయింది అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. Next second one is it shows past habits. That means all the past habits we must express only in simple past. గతంలో మనకుండే అలవాట్లను కూడా ఓన్లీ సింపుల్ పాస్ట్లోనే మనము ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ టూ ఎక్స్ప్రెషన్స్ని తెలియజేయడానికి మనం ఓన్లీ సింపుల్ పాస్ట్లోనే యూజ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద క్లాస్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ సింపుల్ పాస్ట్. మీరు ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి. ఎప్పుడైతే వీడియో మొత్తం చూస్తారో అప్పుడే మీకు ఏ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంది, దాని యొక్క కీవర్డ్స్ ఏంది, దాని యొక్క డెఫినేషన్ ఏంది, దాని యొక్క వెర్బ్ ఫార్మ్స్ ఏంది అన్నీ మీకు నీట్గా అర్థమవుతాయి.
అదేవిధంగా పబ్లిక్ ఎగ్జామ్లో దానికి సంబంధించిన బిట్స్ ఏ విధంగా ఇస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తారు అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలన్నది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.